సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియన్ సినిమా లెజెండరీ నటుల్లో ఒకరు. సామాన్య బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన సినీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. నిరాడంబరాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తలైవ లైఫ్ స్టోరీ తెరపైకి రానుందని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ తర్వాత దీని గురించి ఎక్కడ వార్తలు రాలేదు. తాజాగా రజనీ బయోపిక్ పై ఆయన కుమార్తె సౌందర్య కీలక అప్డేట్ ఇచ్చారు. సౌందర్య రజనీకాంత్ నిర్మాణంలో రూపొందిన విత్ లవ్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తలైవ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తన తండ్రి ఆటోబయోగ్రఫీ రానుందని, ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఎప్పుడొచ్చినా రజనీ బయోపిక్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కూతురుగా ఉండడం అంత తేలికైన విషయం కాదని సౌందర్య ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా కొచ్చడయన్ అనే యానిమేటెడ్ పీడియాటిక్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. 2014లో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యింది. అయినప్పటికీ కొచ్చడయన్ లాంటి సినిమా తీస్తారా అనే ప్రశ్నకు అలాంటి యానిమేషన్ ఫిలిమ్స్ తీయడానికి తాను ఎగ్జైటెడ్ గా ఉన్నానని సౌందర్య రజనీకాంత్ చెప్పారు. అప్పట్లో ఆ టెక్నాలజీ పెద్దగా అందుబాటులోకి లేదని, కానీ ఈ రోజు అవకాశాలు అపారంగా ఉన్నాయని అన్నారు. జపాన్, చైనా వంటి దేశాల్లో యానిమేటెడ్ సినిమాలు బాగా ఆడతాయని కూడా చెప్పారు. ఇండియాలో మహతార్ నరసింహ సినిమా ముందుకు వెళ్లడానికి మార్గాన్ని చూపించింది. ప్రస్తుతం యానిమేషన్ మూవీ మేకింగ్ కి గట్టిగా ఇస్తున్నందున ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని వస్తాయని నేను నమ్ముతున్నాను అని సౌందర్య రజనీకాంత్ అన్నారు. సినీ రంగంలో ఏఐ వినియోగం శుభ పరిణామమే అయినా అది ఎప్పటికైనా ఆర్టిఫిషియల్ అన్న విషయాన్ని గుర్తించుకోవాలని అభిప్రాయపడ్డారు. సౌందర్య రజనీకాంత్ గతంలో నరసింహ, బాబా, చంద్రముఖి, శివకాశి, మజా, పందెం కోడి, శివాజీ వంటి సినిమాలకు గ్రాఫిక్ డిజైనర్ వర్క్ చేశారు. 2010లో గోవా అనే చిత్రాన్ని నిర్మించారు. కొచ్చడయన్ తర్వాత ధనుష్ హీరోగా VIP 2 సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు విత్ లవ్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ కు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవిత్ హీరోగా నటించగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. మదన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం February 6న రిలీజ్ కానుంది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుంది.